Hello, friends. Very good morning. Happy Monday to all of you. So, before we begin our editorial, let's look at the courses being offered. And ఈ మంత్ అక్టోబర్ మంత్ కదా ఫెస్టివల్ మంత్ మనకున్న ఆఫర్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ కోర్స్ ఇది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్న కోర్స్ ఇది. 45,000 రూపీస్కి వీఆర్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇట్ కవర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. రైట్. సో ఇందులో మీకు ఇప్పుడున్న అడ్వాంటేజ్ అండ్ స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే 25th అక్టోబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000 పర్ మంత్, కేవలం 5,000 పర్ మంత్ కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. యూ డోంట్ నీడ్ టు పే ఫుల్ పేమెంట్ ఎట్ ఎ టైం. 5,000 పర్ మంత్తో కూడా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ యూ హ్యావ్ ద కాంటాక్ట్ నెంబర్ హియర్. మీరు చక్కగా ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కొనుక్కోవచ్చు. ఓకే, ఇట్ కవర్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ and entire UPSC syllabus with lifetime validity. You will have access to our classes both live and recorded throughout the journey of your UPSC preparation. It could be 1 year, 2 years, 3 years, 4 years. మీరు లాంగ్ టర్మ్ ఆలోచించి 3-4 అటెంప్ట్స్ అయినా సరే చేస్తాను అనుకున్నా సరే ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతున్న లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ లైవ్ క్లాసెస్ కూడా, నాట్ జస్ట్ వీడియోస్, లైవ్ క్లాసెస్ కూడా. అలాగే ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాము, ఫుల్ సిలబస్ ఒకేసారి కవర్ చేయలేము అనుకునే వాళ్ళు, ఒక్కొక్క యూపీఎస్సీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ. ఏ యూపీఎస్సీ సబ్జెక్ట్ అయినా సరే 7,000 రూపీస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంకొక ఆఫర్ మన దసరాలో తీసుకొస్తున్న ఆఫర్ ఏంటంటే 2,000 పర్ మంత్. ఈ 7,000 కూడా ఒకేసారి పే చేయక్కర్లేదు. 2,000 పర్ మంత్ కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే 2+2+2+1 4 నెలలు టైం దొరుకుతుంది 7,000 పే చేయడానికి. 25th అక్టోబర్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇది కూడా దసరా రోజు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ద లాస్ట్ వీక్. తర్వాత ఈ ఆఫర్ అనేది నేను లిఫ్ట్ చేస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది, నోట్ చేసుకోండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మనం లాంచ్ చేసాం. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యాక్చువల్గా దీని ఫీజు కూడా 7,000 రూపీస్, కానీ ఇప్పుడు దీన్ని 5,000కి తగ్గించాం. ఇవాళ లోపు జాయిన్ అయితే దీనికి ఇవాళే లాస్ట్ డేట్. దసరా వరకు టైం లేదు. టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఆఫర్. సో 5,000తో మీరు జాయిన్ అవ్వచ్చు. దీన్ని కూడా 2+2+1 3 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. సో దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఆఫర్. కరెంట్ అఫైర్స్ కోర్స్లో డైలీ హిందూ పేపర్ అనాలిసిస్తో పాటు మీకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే వారానికి 3 ప్రిలిమ్స్ క్లాసెస్ జరుగుతాయి. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ 3 జరుగుతాయి. అండ్ ఎవ్రీ సండే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన. సో 4 లైవ్ క్లాసెస్ పర్ వీక్ వస్తాయి మీకు. ఇది ఒక అద్భుతమైన కోర్స్, మంచి ఆపర్చునిటీ, వినియోగించుకోండి. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్కి బ్యాంక్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్వాంట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ 3 నేను కవర్ చేస్తాను. రీజనింగ్, కరెంట్ అఫైర్స్ దివ్య మేడం కవర్ చేస్తారు. సో ఫీజ్ డీటెయిల్స్ జస్ట్ 5,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్. అండ్ యూ హ్యావ్ ద ఫోన్ నెంబర్ ఆల్సో దేర్. మీరు కాల్ చేసి వివరాలు ఏమైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. నా నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయడం ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. That's about it. Let's begin our editorial today. So today's editorial is again on GST. So GST గురించి మనం చాలాసార్లు ఆల్రెడీ మాట్లాడాం. సో బిఫోర్ ఐ బిగిన్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ 2 కోర్సెస్. తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్. చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నాను. ఇంగ్లీష్ కోర్స్ చాలామంది డౌట్ఫుల్గా ఉంటారు. సార్ ఆల్రెడీ వింటున్నాం కదా యూట్యూబ్లో, స్పెషల్గా ఇంకా ఏమొస్తుంది కోర్స్లో జాయిన్ అయితే. కోర్స్లో జాయిన్ అయితే యూ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు మై గ్రామర్ వీడియోస్. ఇందులో మీకు కొంచెం వస్తాయి కదా, మీకు గ్రామర్ కంప్లీట్గా బేసిక్స్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి కంప్లీట్గా న్యూస్ పేపర్స్ చదవడానికి అవసరమైన కంప్లీట్ గ్రామర్ అంతా మీకు వస్తుంది. అండ్ దెన్ యూ హ్యావ్ వొకాబులరీ, డెడికేటెడ్ ఫోకస్ ఆన్ వొకాబులరీ. ఎడిటోరియల్స్ ద్వారా, హిందూ పేపర్ హెడ్లైన్స్ ద్వారా వొకాబులరీ నేర్చుకోవచ్చు. 1-on-1 నేను డైలీ 1 అవర్ క్లాస్, లైవ్ క్లాస్ ఉంటుంది. వాటితో పాటు కాంప్రహెన్షన్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఇట్లాంటివి, పారాగ్రాఫ్ సమ్మరీ, పారాగ్రాఫ్ కంప్లీషన్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్, ఇవన్నీ కూడా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్ దిస్ ఎట్ జస్ట్ 2,000 రూపీస్, కేవలం 2,000 రూపీస్కే. మీకు ఓన్లీ ఎడిటోరియల్ ద్వారా వస్తుంది, సరిపోతుంది అనుకుంటే యూ కెన్ కంటిన్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేదు మాకు అడిషనల్గా కావాలి, వీఆర్ టేకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంకొంచెం అడిషనల్గా మీ గైడెన్స్ కావాలి సార్ అనుకుంటే యూ కెన్ కమ్ అండ్ టేక్ దిస్ కోర్స్. రైట్. సో ఈ కోర్సు ఎవరెవరికి ఉపయోగం అని అడుగుతారు చాలా మంది. సో క్యాట్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది, బ్యాంక్ పిఓ ఆర్ క్లర్క్ ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ కెన్ జాయిన్, యూపీఎస్సి ఆస్పిరెంట్స్ కెన్ జాయిన్.
ఇవి రాసే వాళ్ళు ఎవ్వరైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇందులో నేను మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. అండ్ బ్యాంక్ యాస్పిరెంట్స్ గాని, ఎస్ఎస్‌సి, సీజీఎల్ వాళ్ళు గాని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఇట్స్ నాట్ జస్ట్ ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. మీకు మెయిన్స్ ఏ లెవెల్‌లో ఉంటుందో అంతకంటే హై లెవెల్‌లోనే చెప్తాను. బికాజ్ ఐ టేక్ క్యాట్ యాస్ ఎ స్టాండర్డ్. క్యాట్ స్టాండర్డ్‌లో చెప్పడం వల్ల మీకు బ్యాంక్ యాస్పిరెంట్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. మంచి ఆపర్చునిటీ ఇది. సో, ఇది మీకు ఆహ్, అలాగే సెకండ్ కోర్స్ వచ్చేసి ఎకానమీ కోర్స్. బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఎకానమీ కోర్స్, మీరు నెంబర్ నోట్ చేసుకోండి. 9241262391 ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. మేడం పేరు ప్రశాంతి. సో మన అడ్మిన్ ఈవిడికి కాల్ చేసి యూ కెన్ జాయిన్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ఎలా చేయాలి ఏం చేయాలని మ్యామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్సెస్ కూడా ఆవిడ ఇస్తారు. ద సెకండ్ కోర్స్ దట్ ఐ వుడ్ లైక్ యూ టు ఫోకస్ అపాన్ ఈస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సి అనేది బ్యూటిఫుల్ కోర్స్. నేను స్వయంగా రన్ చేస్తున్న కోర్స్ ఇది. ప్రెసెంట్ 7,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. 1st నవంబర్ నుంచి ఇట్ ఈస్ బికమింగ్ 8,000. నవంబర్ 1st నుంచి 8,000 అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మంత్ జాయిన్ అయితే మీకు 7,000కి జాయిన్ అవ్వచ్చు. దట్టు ఇప్పుడున్న స్పెషల్ ఆఫర్ వల్ల ఎట్ 2,000 పర్ మంత్. 2,000 పర్ మంత్తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్ అయితే 8,000 దట్టు ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. ఈ మంత్ 7,000 జాయిన్ అవ్వచ్చు. 2,000 పర్ మంత్ పే చేసి కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈవెన్ ఇంగ్లీష్కి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. మన కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అది మన దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అర్థమేంటి చూడండి. మీరు నెక్స్ట్ ఇయర్ లేటెస్ట్‌గా ఉన్న ఎకానమీ వీడియోస్‌కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇయర్ మీరు ఎన్నాళ్ళు మీ ప్రిపరేషన్ ఉంటే అన్నాళ్ళు కూడా అప్పటికి లేటెస్ట్‌గా ఉన్న ప్రతి ఒక్క వీడియో అండ్ లైవ్ క్లాసెస్‌కి మీకు కంటిన్యూస్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ గైడెన్స్ ఆన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఇదే ఫీజులో నేను గ్రూప్ 1 సిలబస్ కూడా కవర్ చేస్తాను. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. So that's about it. So let's begin our editorial today. Even for this, you have to call Prashanti madam. So Prashanti madam number మీకు ఆల్రెడీ రాశాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు 9241262391. So this is the number. So let's begin our editorial. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి మనకి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం చాలాసార్లు జిఎస్టీ కాంపెన్సేషన్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. అయితే ఒకసారి బిఫోర్ వి బిగిన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ స్మాల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ. ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటనేది మనం చూద్దాం. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2017లో 2017లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే స్టేట్స్కి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా ఉన్న రైట్ ట్యాక్సెస్ వేసారు. అంటే ఇప్పుడు వ్యాట్ లాంటి రకరకాల ట్యాక్సెస్ అన్ని తీసేసి జిఎస్టీ తీసుకొచ్చాం. సో ఈ ట్యాక్సెస్ వేసుకునే రైట్ని స్టేట్స్ కోల్పోయాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది జిఎస్టీ అండ్ వాళ్ళ నుంచి తిరిగి ఫండ్స్ వస్తాయి. కాబట్టి స్టేట్స్ కొంత హక్కును కోల్పోవడం వల్ల స్టేట్స్కి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఎష్యూరెన్స్ ఇచ్చింది. ఏంటి ఎష్యూరెన్స్? మామూలుగా మీకు ఎంతైతే వస్తుందో రెవెన్యూస్, అంటే మీ జనరల్గా ఎంత జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు అంటే 2016-17 ఫినాన్షియల్ ఇయర్కి ఎంతైతే మీకు రెవెన్యూ వచ్చేదో ఆ రెవెన్యూ ఖచ్చితంగా మేము ఎష్యూర్ చేస్తాం. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీ రెవెన్యూ తగ్గిపోతుందనే కదా మీరు భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2016-17 ఫినాన్షియల్ ఇయర్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 1 lakh రూపీస్ రెవెన్యూ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 lakh కంటే ఎక్కువ వస్తుంది కదా. 1 lakh రూపీస్ రెవెన్యూ వచ్చిందని అనుకుందాం. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ అది 17-18 ఇయర్కి అజంప్షన్ 90,000కి పడిపోయింది అనుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం మీ రెవెన్యూస్ ఎలాగో పెరుగుతాయి కదా, అప్రాక్సిమేట్గా ఒక 14% పెర్ యానం పెరుగుతాయి అని అనుకుందాం. సంవత్సరానికి 14% పెరుగుతాయి అనుకుందాం. 14% పెరుగుంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయకపోయి ఉంటే ఎక్స్పెక్టేషన్ ఎంత? 1 lakh కాస్త 1,14,000 అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు 90,000 వచ్చింది. అంటే షార్ట్ ఫాల్ ఎంత? 24,000 షార్ట్ ఫాల్. ఈ షార్ట్ ఫాల్ మేము పే చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. మీరు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు ఎంత వచ్చేదో ఇప్పుడు యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంత వచ్చిందో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు వర్రీ అవ్వకండి అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చింది. ఆ డిఫరెన్స్ కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా 2016-17 సంవత్సరానికి ఉన్న రెవెన్యూకి 14% ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్దాము. అలా 5 years పాటు
నేను మీకు ఈ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో అది మేము కాంపెన్సేట్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌కి మాట ఇచ్చింది. అలా మాట ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకున్నాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్స్ జీఎస్టీకి ఒప్పుకున్నాయన్నమాట. అలా ఒప్పుకోవడం వల్ల జరిగింది. అయితే ఈ కాంపెన్సేషన్, ఈ ఎక్స్‌ట్రా మనీ ఎక్కడ తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? దానికోసం జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని చెప్పి తీసుకొచ్చింది. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్. సెస్ అంటే స్పెషల్ టాక్స్ అన్నమాట ఇది. స్పెషల్ టాక్స్. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేయబడ్డ టాక్స్‌ని సెస్ అంటారు. ఇప్పుడు జనరల్‌గా చూడండి, ఇన్‌కమ్ టాక్స్ ఉంది మనం పే చేసేది. మనం పే చేసే ఇన్‌కమ్ టాక్స్ గవర్నమెంట్‌కెళ్తుంది. గవర్నమెంట్ అది ఏ పర్పస్‌కి వాడుతుంది అంటే ఏం చెప్తాం మనం? ఇట్ కెన్ బి ఫర్ ఎనీ పర్పస్. రోడ్లు వేయడానికి వాడొచ్చు, పెన్షన్‌లు ఇవ్వడానికి వాడొచ్చు, దేనికైనా వాడొచ్చు. కానీ సెస్‌కి, నార్మల్ టాక్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే విధిస్తారు. మీకు ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్. మీకు గుర్తుందా? ప్రతి దానిపైన కూడా స్వచ్ఛ భారత్ సెస్ అని యాడ్ చేసేవారు లాస్ట్‌లో. ఆ స్వచ్ఛ భారత్ సెస్ అనేది ఓన్లీ ఫర్ స్వచ్ఛ భారత్ యాక్టివిటీస్. ఆ టాయిలెట్ కన్‌స్ట్రక్షన్స్, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌కి వాటికి మాత్రమే వాడాలి. వేరే దేనికి వాడకూడదు. సో, సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్, ఏ పర్పస్ కోసం తీసుకున్నారో ఆ పర్పస్‌కే వాడాలి. అలాగే ఇప్పుడు ఈ స్పెషల్ టాక్స్ అనేది సిన్ ఐటెమ్స్ అంటారు. అంటే మనకి సిగరెట్లు, మందు ఇట్లాంటి వాటి మీద, గుట్కాలు ఇట్లాంటి వాటిపైన ఎక్స్‌ట్రా టాక్స్ వేసేస్తున్నారు సెస్ పేరుతో. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని చెప్పి ఎక్స్‌ట్రా టాక్స్ వేసి, వాటి ద్వారా వచ్చిన ఇన్‌కమ్‌తో స్టేట్స్‌కొచ్చిన ఈ షార్ట్ ఫాల్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాం మేమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాటిచ్చింది. అలా గత 2, 3 సంవత్సరాలుగా చేస్తోంది. ఎప్పుడు వీళ్ళకి షార్ట్ ఫాల్ వచ్చినా సరే సెస్ ఇన్‌కమ్ నుంచి వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 2020లో మనందరికీ తెలిసిందే. కోవిడ్-19 రావడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫినాన్సెస్ బాగా పడిపోయాయి. బాగా తగ్గిపోయాయి. ఈ బాగా తగ్గిపోయేసరికి ఓవరాల్‌గా 2,235,000 షార్ట్ ఫాల్ వచ్చింది. ఓవరాల్‌గా అన్ని స్టేట్స్ కలిపి 2,35,000 క్రోర్స్ షార్ట్ ఫాల్ వచ్చింది. అంటే ఇంతకుముందు ఈ 14% లెక్క ప్రకారం వేసుకుంటే అన్ని స్టేట్స్‌కి కలిపి 2,35,000 క్రోర్స్ షార్ట్ ఫాల్ వచ్చింది. మరి సెస్‌లో వచ్చిన ఇన్‌కమ్ ఏమో చాలా తక్కువ. 50,000 70,000 వచ్చింది. ఇప్పుడు 2,35,000 సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇవ్వాల్సొస్తుంది. ఇంత అమౌంట్ మరి ప్రామిస్ చేసింది కదా ఇస్తానని. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది? ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటున్నారు? ఇది జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చింది కాదు. జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకొచ్చిన షార్ట్ ఫాల్ 1,10,000 మాత్రమే. ఇది మాత్రమే జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చింది. రిమైనింగ్ షార్ట్ ఫాల్ అంతా కూడా యాక్ట్ ఆఫ్ గాడ్. అంటే కోవిడ్-19 వల్ల వచ్చింది. కోవిడ్-19 వల్ల వచ్చిన మనీకి మేము మీకు ఇవ్వము. కోవిడ్-19 వల్ల వచ్చిన దానికి మేము మీకు ఇవ్వము. కానీ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన షార్ట్ ఫాల్ మేము ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో, దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌కి 2 ఆప్షన్స్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్ అంటాయి, నాకు మొత్తం 2,35,000 క్రోర్స్ కూడా మీరే ఇవ్వాలి. అదెలా అవుతుంది? మేము నష్టపోయాము. మేము నడపలేకపోతున్నామని స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, మీకు ఇది మాత్రమే ఇస్తాము. రెండోది ఇవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. సో, ఈ రకరకాల డిస్కషన్స్ అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్స్‌కి, సెంట్రల్ గవర్నమెంట్స్‌కి. ఓవరాల్‌గా జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌కి 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒక ఆప్షన్ ఏంటంటే 1.1 లాక్ క్రోర్ 1.1 లాక్ క్రోర్ అంటే మన జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏదైతే వచ్చిందో అది. ఈ అమౌంట్ ఈ అమౌంట్ మేమిస్తాం. ఎలా అంటే ఫస్ట్ స్టేట్స్‌కి బారో చేయమని చెప్పింది. తర్వాత నేనే బారో చేస్తానని ఇప్పుడు చెప్తుంది. సో, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బారో చేస్తుంది. విల్ బారో. ఈ అమౌంట్ బారో చేసి స్టేట్స్‌కి పాస్ ఆన్ చేస్తుంది. స్టేట్స్‌కి పాస్ ఆన్ చేస్తుంది. ఈ అమౌంట్ బారో చేసి స్టేట్స్‌కి పాస్ ఆన్ చేస్తుంది. కానీ ఈ బారో చేసిన అమౌంట్ పేమెంట్ ఎలా అవుతుంది? ఫ్యూచర్ జీఎస్టీ సెస్ కాంపెన్సేషన్ నుంచి. ఇక్కడ చెప్పాను కదా! కాంపెన్సేషన్ సెస్. ఇప్పుడు ఈ సంవత్సరానికి డబ్బులు లేవు. కానీ ఫ్యూచర్‌లో వస్తాయి కదా! ఫ్యూచర్‌లో వచ్చే మనీతో ఈ బారోయింగ్ అమౌంట్ అంతా కూడా రీపే చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఈ జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కూడా 2022 వరకే. 2017 నుంచి 22 వరకేనే ముందు అనుకున్నారు. ఇప్పుడు ఈ అనుకోని పరిస్థితులు వచ్చాయి కాబట్టి 2022 దాటిన తర్వాత కూడా సెస్‌ని కంటిన్యూ చేస్తాము. సెస్ అక్కడికి ఆపము. ఇంకా కంటిన్యూ చేస్తాము. ఆ వచ్చిన అమౌంట్‌తో ఈ అప్పు తీరుస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో, స్టేట్ గవర్నమెంట్స్‌కి ఏ పెయిను లేదు. మీరు తీసుకోండి, మాకు ఇచ్చేయండి. మేము పేమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయక్కర్లేదు. సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది ఫ్రమ్ దిస్ జీఎస్టీ కాంపెన్సేషన్ ఫ్యూచర్ ఎర్నింగ్స్. ఆ వచ్చే దాంతో దీన్ని కాంపెన్సేషన్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్. ఇలా మీరు తీసుకుంటే మీకు ఆప్షన్ ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పింది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే
మీరు అడుగుతున్న 2.35 lakh crores కూడా బారో చేసుకోవచ్చు. కానీ వడ్డీ మీరే కట్టుకోవాలంటారు. మొదటి ఆప్షన్ ప్రకారం అయితే అసలు వడ్డీ 2 సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది. రెండో ఆప్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్సే వడ్డీ కట్టుకోవాలి. మేము అప్పు తీసుకొని మీకు ఇస్తాం కావాలంటే. అప్పు తీసుకుంటే ఉపయోగం ఏంటి? వడ్డీ స్టేట్ గవర్నమెంట్స్ కట్టాలంటే వాళ్ళు కట్టలేరు కదా! వాళ్ళు కట్టలేకే కదా ఈ సఫర్ అవుతున్నారు. సో, కాబట్టి ఈ రెండో ఆప్షన్ స్టేట్ గవర్నమెంట్స్ రిజెక్ట్ చేశాయి. మొదటి ఆప్షన్ కూడా అన్ని స్టేట్స్ ఒప్పుకోలేదు. బీజేపీ పరిపాలిస్తున్న స్టేట్స్, వాళ్ళ మిత్రపక్షాలు పరిపాలిస్తున్న స్టేట్స్ దీన్ని ఒప్పుకున్నాయి. ఈ రెండో ఆప్షన్ ఎవరు ఒప్పుకోలేదు. మొదటి ఆప్షన్‌ని అపోజిషన్ పార్టీస్ ఒప్పుకోలేదు. ఇది పరిస్థితి. ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒకసారి ఎడిటోరియల్ చదువుదాం. మీకు ఇంకా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. సో, ఎడిటోరియల్ టైటిల్ సేస్ an incomplete solution. Central government solution ఇచ్చింది, but that is incomplete. The center must assure states on the timeline for payment of the GST compensation due. GST compensation కి ఎంతైతే డ్యూ ఉందో, పే చేయాల్సిన డ్యూ, చెల్లించాల్సి ఉందో అది ఎప్పుడు పే చేస్తారు ఏంటి అనే విషయంలో టైమ్ లైన్స్ క్లియర్‌గా అష్యూర్ చేయాలి. అష్యూరెన్స్ ఇవ్వాలి, అభయం ఇవ్వాలి. ఏ రోజు వస్తుంది, ఎంత వస్తుంది అనేది. ఎందుకంటే వీళ్ళకి చేతుల్లో మనీ లేదు స్టేట్ గవర్నమెంట్స్‌కి. కోవిడ్-19 ఎదుర్కొంటున్నాయి. సో, ఫండ్స్ షార్టేజ్ ఉంది. సో, తొందరగా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో అష్యూరెన్స్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి అనేది ఈ స్టేట్మెంట్ చెప్తోంది. The past week witnessed some forward, albeit inexplicably delayed movement towards breaking the deadlock between the center and states on bridging this year's shortfall in cess collections to recompense states for adopting the GST. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఇదే, రైట్? సో, ఇది ఏమంటుందంటే చూడండి, పాస్ట్ వీక్ విట్నెస్డ్ అంటే సీన్ అని అర్థం, చూసింది. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం. ఓకే, ఎక్స్పీరియన్స్డ్, సీన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సే ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ అన్నాను అనుకో, ఆ యాక్సిడెంట్ నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను అని అర్థం. హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అందుకే విట్నెస్ అంటారు, సాక్ష్యం. నువ్వు చూసావా, అర్థమైందా? అలా అనమాట. సమ్ ఫార్వర్డ్ అంటే కొంచెం ముందుకు వెళ్ళేటట్టు. ఆల్బీట్ అంటే ఆల్దో ఇన్ఎక్స్ప్లికబుల్లీ డిలేడ్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు లేకుండా డిలే అయినా, వీలు లేని డిలే అయినా మూవ్మెంట్ టువర్డ్స్ బ్రేకింగ్ ద డెడ్లాక్. డెడ్లాక్ అంటే ఒక, మీకు ఇలాంటి ఈ పదాలు చూడండి, IMPASSE, ఇంపాస్. ఇంపాస్ అన్న, డెడ్లాక్ అన్న ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఈస్ నో సొల్యూషన్. సొల్యూషన్ కనిపించని ఒక సిచ్యువేషన్, చిక్కుముడి లాంటిది అనమాట. లాక్ జామ్ అంటారు, డెడ్ లాక్ అంటారు, లాక్ జామ్. ట్రాఫిక్ జామ్ చూడండి, ట్రాఫిక్ జామ్ అనే పదం వాడతాం చూడండి. ముందుకు వెళ్ళడానికి అవ్వదు, వెనక్కి వెళ్ళడానికి అవ్వదు, పక్కకి వెళ్ళడానికి అవ్వదు, అలా జామ్ అయిపోతుంది అని ట్రాఫిక్ జామ్ అంటాం. అలాగే లాక్ జామ్ అంటాం, ఇంపాస్ అంటాం, డెడ్ లాక్ అంటాం. దేన్ని చర్చలు జరుగుతాయి కానీ ముందుకి వెనక్కి అన్ఫాక్ట్ ఫలీకృతం అవ్వవు. ముందుకు వెళ్ళడం అవ్వదు, వెనక్కి వెళ్ళడం అవ్వదు. ఇట్లాంటి సిచ్యువేషన్ మనం డెడ్ లాక్ అని, ఇంపాస్ అని, లాక్ జామ్ అని రకరకాల పదాలతో మనం వాడవచ్చు. ఇక్కడ ఇన్ఎక్స్ప్లికబుల్లీ డిలేడ్ అంటే అర్థం ఏంటంటే బేసికల్గా డిలే అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి రావాల్సిన ఈ ఫండ్స్ అనేవి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలా ఎందుకు ఇంత ఇలాంటి అత్యవసరమైన టైంలో ఇలా డిలే చేయడం అనేది కరెక్ట్ కాదనే మీనింగ్ అక్కడ వస్తుంది. ఎందుకు ఇదంతా? బ్రేకింగ్ ద డెడ్ లాక్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ ఆన్ బ్రిడ్జింగ్ దిస్ ఇయర్ షార్ట్ ఫాల్ ఇన్ సెస్ కలెక్షన్స్ టు రికంపెన్స్ స్టేట్స్ ఫర్ అడాప్టింగ్ ది జిఎస్టీ. జిఎస్టీని అడాప్ట్ చేసినందుకు, అడాప్ట్ అంటే ఫాలో అవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం అనే మీనింగ్. మీకు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి. ఏడిఏపిటి అడాప్ట్, ఏడిఓపిటి అడాప్ట్. అడాప్ట్ అంటే మీకు తెలుగులో దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఉంది, దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఉంది. దాంతో పాటు మీకు ఇంకో మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ అడాప్ట్ అన్ ఐడియా యూ ఫాలో ఇట్. ఇఫ్ యూ అడాప్ట్ ఏ స్కీమ్ యూ ఇంప్లిమెంట్ ఇట్. ఇంప్లిమెంటేషన్, ఫాలో ఇలాంటి పదాలు వాడతారు. అడాప్ట్ ఏ పాలసీ, గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ దట్ పాలసీ, గవర్నమెంట్ ఫాలోస్ దట్ పాలసీ. ఏడిఏపిటి అడాప్ట్ అంటే మనం అడ్జస్ట్ ఆర్ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం మారడం, దాన్ని ఏడిఏపిటి అంటాం. ఇప్పుడు మనం ఒక బాగా వేడి ప్రాంతం నుంచి చల్లటి ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, అవర్ బాడీ హ్యాస్ టు అడాప్ట్ టు న్యూ క్లైమాటిక్ కండిషన్స్. అక్కడ పరిస్థితులకి మన బాడీ అలవాటు అవ్వాలి. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్, ప్యాటర్న్ మారిపోయింది అనుకోండి, న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? యూ గైస్ హ్యావ్ టు అడాప్ట్. మారిన ప్యాటర్న్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు అడాప్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్చుకోవాలి. దాన్ని ఏడిఏపిటి అంటాం. ఏడిఓపిటి అంటే ఇది మీనింగ్. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినందుకు, అడాప్ట్ చేసుకున్నందుకు, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినందుకు రీకంపెన్స్ అంటే అర్థం ఏంటి? కాంపెన్సేట్ చేయడం. రీకాంపెన్స్ అంటే అర్థం కాంపెన్సేట్. స్టేట్స్కి ఏదైతే నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని మేమే, ఇక్కడ రాసాను చూడండి,
ఆ నష్టాన్ని మేమే ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. దేని నుంచి? బై జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఈ కాంపెన్సేషన్ సెస్ ద్వారా ఇస్తామని చెప్పారు. అయితే అందులో షార్ట్ ఫాల్ వచ్చింది. ఆ షార్ట్ ఫాల్‌ని బ్రిడ్జ్ చేయడానికి, ఆ షార్ట్ ఫాల్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఎలాగా అనే విషయంలోనే స్టేట్స్‌కి, సెంటర్‌కి ఒక మాట కుదరట్లేదు. అదే డెడ్‌లాక్. ఆ డెడ్‌లాక్‌ని బ్రేక్ చేయడానికి ఒక అడుగు ముందు పడింది గత వారంలో. ఇది ఈ స్టేట్మెంట్ యొక్క మొత్తం ఉద్దేశం. Following a lack of consensus at a third meeting of the GST Council on the issue last Monday, Finance Minister Nirmala Sitharaman said states that had agreed to the centre's proposal could begin borrowing from the market. Okay. థర్డ్ మీటింగ్ అయిన తర్వాత, జిఎస్టీ కౌన్సిల్ థర్డ్ మీటింగ్ అయిన తర్వాత, ఫాలోయింగ్ ఏ ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి? ఏకాభిప్రాయం. అందరూ ఒకే మాట మీదకి వస్తే దాన్ని కన్సెన్సస్ అంటాం. స్టేట్స్ మరియు సెంటర్ అందరూ కూడా ఒకే మాట పైన వచ్చారనుకోండి, అగ్రీ అయ్యారనుకోండి, యూ కాల్ ఇట్ కన్సెన్సస్. ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్ అంటే స్టేట్స్ చెప్పిన దానికి సెంటర్ ఒప్పుకోవట్లేదు, సెంటర్ చెప్పిన దానికి స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. ఇది అయిపోయిన తర్వాత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏమంది? స్టేట్స్ సెంటర్ యొక్క ప్రపోజల్కి ఒప్పుకున్న స్టేట్స్ అందరూ కూడా మీరు మార్కెట్ నుంచి బారో చేసుకోవచ్చు అని చెప్పింది. ఇందాక చెప్పాను 2 ఆప్షన్స్. మొదటి ఆప్షన్ 1.1 lakh crore స్టేట్స్ మీరు బారో చేసుకోండి, దాని యొక్క ఇంట్రెస్ట్ మరియు అసలు మరియు వడ్డీ రెండు కూడా ఫ్యూచర్ జిఎస్టీ సెస్ కలెక్షన్స్ నుంచి పే చేస్తాను, మీరే బారో చేసుకోండి, మేము చేయమని చెప్పింది. తర్వాత మాట మార్చి మేము చేస్తామని చెప్తోంది అని చెప్పడం జరిగింది. టు రీక్యాప్, ఒక్కసారి రీక్యాప్ చేస్తే, అంటే ఇప్పటివరకు జరిగిందంతా మాట్లాడితే, నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇక్కడ మళ్ళీ రాశారు, చూద్దాం. The center had argued that just 1.1 lakh crore of the estimated 2.35 lakh crore shortfall in GST cess inflows was due to GST implementation. చెప్పాను, జిఎస్టీ సెస్ ఇన్ఫ్లోస్ లో 2,35,000 కోట్ల షార్టేజ్ వచ్చింది. ఓకే, సో ఇందులో 1.1 lakh crore మాత్రమే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మిగిలిన అమౌంట్ COVID-19 వల్ల వచ్చింది. ద రెస్ట్ వాజ్ డ్యూ టు COVID-19. సో అది మేము పే చేయాల్సిన అవసరం లేదు, 1.1 lakh crore మాత్రమే మేము పే చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. స్టేట్స్ కుడ్ బారో 1.1 lakh crore విత్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ పేమెంట్స్ టు కమ్ ఫ్రమ్ ఫ్యూచర్ సెస్ కలెక్షన్స్. చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆ 1.1 lakh crores స్టేట్సే బారో చేసుకోవచ్చు. అయితే దాని యొక్క వడ్డీ మరియు అసలు రెండు కూడా జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ యొక్క ఫ్యూచర్ కలెక్షన్స్, ఈ సంవత్సరం కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, ఫ్యూచర్ లో దానికి వచ్చే కలెక్షన్స్ నుంచి పే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఆర్ బారో ద 2.35 lakh crore, మొత్తం 2,35,000 కోట్లు కూడా బారో చేసుకోవచ్చు. ఇది కలెక్టివ్లీ, ఒక స్టేట్ కాదండి, మొత్తం అన్ని స్టేట్స్ కి కలిపి అమౌంట్. బట్ బేర్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ దేర్ కాఫర్స్, కానీ వడ్డీ మాత్రం వాళ్ళ అకౌంట్ నుంచి కట్టాలి. కాఫర్స్ అంటే ట్రెజరీ అంటే వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫండ్స్ నుంచే పే చేయాల్సి ఉంటుంది. సో రెండో ఆప్షన్ తీసుకుంటే స్టేట్స్ కి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. మొదటి ఆప్షన్ తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు, అసలు కట్టక్కర్లేదు. ఇది గవర్నమెంట్ చెప్పిన మాట. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చిన ఆప్షన్స్, రెండు ఆప్షన్స్ అనమాట. బై వెడ్నెస్డే 21 స్టేట్స్ హ్యాడ్ అగ్రీ టు ద సెంటర్స్ ఫస్ట్ ఆప్షన్. బుధవారం నాటికి 21 రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్కి ఒప్పుకున్నాయి. ఏంటది? 1.1 lakh crore మీరే బారో చేసుకోండి, ఇచ్చేదంతా మేము ఇస్తాం, అంటే అసలు మేము కట్టేస్తాం, వడ్డీ మేము కట్టేస్తాం, మీరు బారో చేసుకోండి అని చెప్పింది. అండ్ వర్ పర్మిటెడ్ టు రైజ్ అబౌట్ 79,000 crore, 0.5% ఆఫ్ దేర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యాజ్ అడిషనల్ బారోయింగ్ లింక్ టు దర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఆప్షన్. ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ మీరు ఒప్పుకుంటే, అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ 1.1 lakh crore ఏదైతే ఉందో, షార్ట్ ఫాల్ ఉందో, జిఎస్టీ వల్ల వచ్చిన షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో, ఆ మనీని మీరు బారో చేసుకోండి అని చెప్పింది ఫస్ట్. దాని యొక్క వడ్డీ అసలు రెండు సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఆప్షన్ మీరు ఒప్పుకున్నందుకు మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాం. ఏంటి ఆఫర్ అంటే, ఇప్పుడు మనకి జీడిపి అంటాం చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. అలాగే స్టేట్స్ కుంటే దాన్ని ఏమంటాం? జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు మీకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఉంటుంది ఒకటి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2013. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇది 2013 ఒకసారి చూసుకోవాలి, ప్రతిసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. 13 అనే గుర్తు, ఒకసారి మీరు చెక్ చేసి కామెంట్స్ లో రాయండి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చెప్తుందంటే, ఈ జీడిపిలో సర్టెన్ పర్సెంట్కి మించి అప్పులు ఉండకూడదు అని చెప్తుంది. బారోయింగ్స్ ఎప్పుడు చేస్తారు చూడండి, ఎప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయిన దానికి ఇంకా స్టేట్స్ సెంటర్ కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కి కష్టం అయిపోతుంది, వడ్డీ పేమెంట్లతోనే మొత్తం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ అప్పులు అనేవి 3% ఆఫ్ జీడిపి మించకూడదు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తుంది.
స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. కానీ ఈ సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చి 3.5% వరకు చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న క్లాజ్ ఉంది, ఎస్కేప్ క్లాజ్ ఉంది. సో 3.5% వరకు చేసుకోవచ్చు, అప్పు చేసుకోవచ్చు మీరు జిఎస్డిపిలో అని చెప్పి ఈ సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి, ఇంకొక 0.5% బియాండ్ దిస్ 3.5% ఇంకో 0.5% ఆఫ్ జిఎస్డిపి కూడా మీరు అప్పు తెచ్చుకోవచ్చు బయట నుంచి అని సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఆప్షన్కి ఒప్పుకున్న స్టేట్స్కి అలౌ చేసింది. అలా అలౌ చేయడం వల్ల వచ్చే అమౌంట్ ఎంత, 79,000 కోట్లు. ఎంతమందికి, 21 స్టేట్లకి. మొత్తం అన్ని స్టేట్స్కి కలిపితే అదే మీకు 1.16 lakh crore ఎంత వస్తుంది, టోటల్గా 2.16 crores అవుతుంది, 16 lakh crore అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఈ అడిషనల్ బారోయింగ్ దట్ ద సెంటర్ ఈస్ పర్మిటింగ్ ద స్టేట్స్ టు టేక్. మార్కెట్ నుంచి మీరు ఎక్స్ట్రా బారో చేసుకోవచ్చు. మొదటి 1.1 lakh crore సెంట్రల్ గవర్నమెంట్ సెస్ కలెక్షన్ నుంచి పే చేస్తుంది. ఈ బారోయింగ్కి ఏమి ఇవ్వదు. ఇవ్వకపోయినప్పటికీ ఎందుకు కండిషన్స్ అంటే ఇష్టం వచ్చినట్టు బారో చేయడానికి లేదు. బారోయింగ్ కూడా లిమిట్స్ ఉంటాయి. ఎంత అప్పు చేయాలి అన్నదానికి కూడా ఈ యాక్ట్ అనేది లిమిట్ చేస్తుంది. ఈసారి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి కొన్ని లిమిటేషన్స్ బ్రేక్ చేశారు. ఇంకొక 0.5% ఆఫ్ యువర్ జిఎస్డిపి మీరు బారో చేసుకోవచ్చు అని సెంటర్ స్టేట్స్ కి ఆఫర్ ఇచ్చింది. ఆన్ థర్స్డే హౌఎవర్ ద సెంటర్ చేంజ్ ట్రాక్. ట్యాక్ అంటే టాక్టిక్ అనే మీనింగ్ తీసుకోవచ్చు మీరు. ఒక ట్రాక్ అంటే దారి మార్చింది, కోర్స్ మార్చింది అని కూడా తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఏ ఉద్దేశంలో ఉన్నారో చూద్దాం. అండ్ సెడ్ ఇట్ వాజ్ నౌ విల్లింగ్ టు బారో ద 1.1 lakh crore అండ్ లెండ్ ఇట్ ఆన్వర్డ్. ఇప్పుడు థర్స్డే రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, నేనే బారో చేస్తా, మీరు చేసుకోవద్దులండి, నేనే చేస్తాను, నేనే బారో చేసి మీకు ఇచ్చేస్తాను. అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? సెంట్రల్ గవర్నమెంట్ బారో చేయడానికి, స్టేట్ గవర్నమెంట్ బారో చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఒకసారి అటెన్షన్ పే చేయండి. బారో చేయడం అంటే అర్థం ఏంటి? సెంటర్ కానీ స్టేట్స్ కానీ బారో చేయాలంటే ఎక్కడి నుంచి బారో చేస్తాయి? ఫ్రమ్ ది మార్కెట్. ఎలా బారో చేస్తాయి? దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. బ్యాంకుల దగ్గర తీసుకుంటాయా, లోన్ తీసుకుంటాయా? నో, దే విల్ ఇష్యూ బాండ్స్ ఇష్యూ చేస్తాయి. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆ బాండ్స్ కొనుక్కోవచ్చు. మనలాంటి వాళ్ళకి ఆ బాండ్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకు? దానిపైన మనకి కూపన్ అంటే వడ్డీ వస్తుంది. మనం 10,000 పెట్టామనుకోండి, బాండ్ పైన 10% వడ్డీ ఇచ్చారనుకోండి, మనకేమొస్తుంది? ఆ వడ్డీ వస్తుంది మనకి. ఆ వడ్డీ మనకు వస్తుంది కాబట్టి మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. మనకది ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్కి అది బారోయింగ్. ఎందుకంటే ఆ వడ్డీతో సహా తిరిగి పే చేయాలి కదా. ఇప్పుడు ఈ బాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చు. ఇంతకు ముందు మీరే ఇష్యూ చేసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడేముంటుంది, నేను తీసుకొని మీకు ఇస్తాను అంటుంది. సో నేను ప్రజల దగ్గర తీసుకుంటాను అప్పు, ఐ విల్ పాస్ ఇట్ ఆన్ టు యూ డైరెక్ట్లీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడానికి, స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి? యూ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్వెస్టర్, మీరు ఒక ఇన్వెస్టర్ అయినప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ బాండ్లో మనీ పెట్టడానికి ఇష్టపడతారా, స్టేట్ గవర్నమెంట్ బాండ్లో మనీ పెట్టడానికి ఇష్టపడతారా? రెండిట్లో ఏది సేఫ్? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ సేఫర్ దాన్ స్టేట్ గవర్నమెంట్. అంతే కదా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెద్దది స్టేట్ గవర్నమెంట్ కంటే. సో సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒక దాంట్లో ఎక్కువ ఇష్టపడుతున్నామంటే అక్కడ వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మీ ఊర్లో ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కానీ లేదా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఉన్నాయి. ఎప్పుడైనా చెక్ చేసుకోండి, రెండిట్లో వడ్డీ రేట్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ తక్కువ ఉంటాయి. మీకు డిపాజిట్ చేయాలని వెళ్ళారనుకోండి, ఎస్బీఐలో 5% ఉందనుకోండి వడ్డీ, ఈ కోఆపరేటివ్ బ్యాంక్లో 6%, 7% ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? స్టేట్ బ్యాంక్ అనేది పెద్ద బ్రాండ్. స్టేట్ బ్యాంక్ ఎలాగైనా జనాలు వస్తారు. స్టేట్ బ్యాంక్ అంటే ప్రజలకి ట్రస్ట్ ఎక్కువ. సో కాబట్టి వడ్డీ తక్కువైనా సరే అక్కడైతే మాకు నమ్మకంగా ఉంటుందని చెప్పి దే కమ్ అండ్ డిపాజిట్ దేర్ మనీ. అదే కోఆపరేటివ్ బ్యాంక్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ అంత పేరు లేదు వాళ్ళకి. స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల నుంచి కస్టమర్స్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ వడ్డీ పే చేయాలి. ఎక్కువ వడ్డీ పే చేస్తే కానీ రారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరైనా మన ఊర్లో వడ్డీ వ్యాపారి, ఇద్దరు వచ్చారు వడ్డీ వ్యాపారి దగ్గరికి. ఒక అతను ప్రాపర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి మంత్ ఆన్ మంత్ శాలరీ ఉంది, మనీ తిరిగి చెల్లించడమే భయం లేదు. అతనికి నువ్వు రూపాయి పావలా వడ్డీకో లేదా రూపాయి వడ్డీకైనా అతను అప్పిచ్చేస్తాడు. ఇంకొక అతను వస్తాడు, అతనేమో డైలీ లేబరరు, తన దగ్గరేమో వాళ్ళ ఆవిడ పుస్తులు తాకట్టు పెట్టి వచ్చాడు. కానీ మనీ పే చేస్తాడా? గవర్నమెంట్ ఎంప్లాయీతో కంపేర్ చేస్తే అంత మంచి కెపాసిటీ ఉన్నవాడు కాదు. అలాంటి వాళ్ళకి వడ్డీ వ్యాపారం ఏం చేస్తాడు? కొంచెం ఎక్కువ పెడతాడు వడ్డీ. రిస్క్ ఎక్కువ కదా, అతను ఎగ్గొట్టేసే అవకాశాలు ఉంటాయి. గోల్డ్ రేట్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండేటప్పుడు ఏమవుతుందంటే వడ్డీ ఎక్కువ చార్జ్ చేస్తారు. అలాగే సెంటర్కి స్టేట్కి తీసుకునేటప్పుడు కూడా సెంటర్ సేఫర్ ఆప్షన్ కాబట్టి తక్కువ వడ్డీ ఇచ్చినా సరే మనం ఇన్వెస్ట్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్స్ అయితే కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ మనం చెయ్యం.
ఇప్పుడు మీరు మన పర్స్పెక్టివ్‌లో ఆలోచించారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్‌లోని, స్టేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించండి. సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ వడ్డీకే అప్పు తీసుకోగలుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోగలుగుతాయి. వడ్డీ పెరిగిందంటే వాటికి భారం పెరిగినట్టే కదా! అందుకని సెంటర్ ఏమంటుందంటే ఇప్పుడు మీరు అప్పు తీసుకుంటే ఎక్కువ వడ్డీ మీరు చెల్లించాల్సొస్తది. నేను తీసుకుంటానులెండి. నేను తీసుకొని మీకు ఇచ్చేస్తాను. అప్పుడు మీకు వడ్డీ తక్కువకి కిడుతుంది. తక్కువకి వర్కౌట్ అవుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. స్టేట్ గవర్నమెంట్స్ మొదటి నుంచి ఈ మాటే చెప్తున్నాయి. మేము వెళ్తే ఎక్కువ వడ్డీ అవుతుంది. మీరు ఇవ్వండి. మీరు తీసుకోండి తక్కువ వడ్డీకి వస్తుంది. దట్ అన్ని స్టేట్స్‌కి యూనిఫార్మ్‌గా ఒకటే రేట్‌కి వచ్చేస్తుంది. రకరకాల స్టేట్స్ వెళ్ళాయనుకోండి మార్కెట్‌లోకి బాండ్స్ ఇష్యూ చేయడానికి. ఏపీ ఒకసారి, తెలంగాణ ఒకసారి. ఏ స్టేట్‌కి ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలీదు. మార్కెట్‌లో ఎలా ఉంటుందని మనం చెప్పలేం. అలాంటిది సెంట్రల్ గవర్నమెంటే చేస్తే యూనిఫార్మ్‌గా అందరికీ ఒకే వడ్డీకొస్తుంది. ఆ వడ్డీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పే చేయక్కర్లేదు. ఫ్యూచర్‌లో వచ్చే సెస్ కలెక్షన్స్ నుంచి పే చేసుకోవచ్చు. ఇది కథ. నేనే పే చేస్తా, నేనే తీసుకుంటాను, మీరు తీసుకోక్కర్లేదు అని చెప్తోందంటే దాని మీనింగ్ ఇదనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ లెండ్ ఇట్ ఆన్వర్డ్. నేను తీసుకుంటాను, నేను బారో చేస్తాను, నేను మీకు ఇచ్చేస్తాను యాజ్ ఇట్ ఈస్‌గా. Calling this an administratively easier measure to ensure states do not end up borrowing at different interest rates. ఇప్పుడు అదే చెప్పాను. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క వడ్డీ రేటుకి తీసుకోవాల్సి వస్తది. ఒకవైపు ఏపీ వాళ్ళు బాండ్ ఇష్యూ చేశారు. ఇంకోవైపు తెలంగాణ స్టేట్ బాండ్ ఇష్యూ చేసింది. ఇంకోవైపు లెట్స్ సే మహారాష్ట్ర బాండ్ ఇష్యూ చేసిందనుకోండి. మహారాష్ట్ర ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చాలా బావుందనుకోండి. మహారాష్ట్ర గవర్నమెంట్ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఏపీది బాలేదనుకోండి. దీనికి డిమాండ్ తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వడ్డీ ఇస్తే గాని ఎవరు తీసుకోరు. సో భారం పెరిగిపోతది. అదే సెంటర్ తీసుకుంటే అందరికీ యూనిఫామ్‌గా ఒకటే రేట్ పైన వస్తుంది. అది అడ్వాంటేజ్ అన్నమాట. అయితే ఒకటి స్టేట్స్‌కి వడ్డీ పెరిగినా, తగ్గినా ఏదైనా చివరికి పే చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ సెస్ కలెక్షన్స్ నుంచే. అందుకని ఓవరాల్‌గా తక్కువైతే బెటర్ కదా అని చెప్పి ఆలోచన వచ్చింది. ద మినిస్ట్రీ అసర్టెడ్ దిస్ వుడ్ నెయిదర్ ఇంక్రీజ్ ద ఫిస్కల్ డెఫిసిట్ నార్ ద జనరల్ గవర్నమెంట్ డెట్. ఈ స్టేట్మెంట్‌లోనే తేడా కనిపిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ మాట చెప్పింది. కానీ కాన్సెప్చువల్లీ దిస్ ఈస్ ఇన్‌కరెక్ట్. ఎందుకో కూడా చెప్తాను మీకు. ఒకసారి వినండి. ఫస్ట్ థింగ్ ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ మీకు అర్థం కావాలి అంటే అగైన్ వి నీడ్ సమ్ స్పేస్. ఇక్కడ కొంచెం చెప్తా చూడండి. మనకి బేసికల్‌గా రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ డెఫిసిట్ ఉంటాయి. ఫిస్కల్ డెఫిసిట్‌కి మీరు ఫార్ములా ఎక్కడైనా చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి బేసిక్‌గా? డెఫిసిట్ అంటే లోటు. లోటు అంటే అర్థం ఏంటి? ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ, రిసీప్ట్స్ తక్కువ. వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ ఉంటేనే కదా లోటు వస్తుంది. ఈ ఎక్స్‌పెన్సెస్, రిసీప్ట్స్ గురించి నేను నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను. క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పి నేను వీడియో చేశాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అది. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడండి. నేను డిస్క్రిప్షన్‌లోను ప్లస్ కామెంట్ సెక్షన్‌లోను పెడతాను. వాచ్ దట్ క్లిక్ ఇట్ అండ్ వాచ్ ఇట్. అది మీరు చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ ఎక్స్‌పెన్సెస్ అంటే క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ ప్లస్ రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్. ఇది టోటల్ ఎక్స్‌పెన్సెస్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఆదాయం ఇది. ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఇది ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే తెలియాలి అంటే ముందు క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటో తెలియాలి. సో క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటో చెప్తా చూడండి ఒకసారి. క్యాపిటల్ రిసిప్ట్. సో పే అటెన్షన్. రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కమ్స్ ఇన్. మనీ అకౌంట్‌లో ఇది గవర్నమెంట్ కదా! గవర్నమెంట్‌కి మనీ వస్తుంది అనుకోండి. దెన్ యూ కాల్ ఇట్ రిసిప్ట్. గవర్నమెంట్ నుంచి మనీ పోతే యూ కాల్ ఇట్ ఎక్స్‌పెన్స్. సింపుల్ థింగ్. చేతికి క్యాష్ వస్తుంటే రిసిప్ట్, చేతిలోంచి క్యాష్ వెళ్ళిపోతుంటే ఎక్స్‌పెన్స్. ఇప్పుడు రిసిప్ట్స్ 2 రకాలు. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. అందులో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ క్రియేట్స్ ఎ లయబిలిటీ ఆర్ రెడ్యూసెస్ అన్ అసెట్. చాలా ఇంపార్టెంట్ ఇది. అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మన ఇంట్లో మన అమ్మ, నాన్న ఉంటారు కదా! మన నాన్నగారు ఉంటారు. మన నాన్నగారు కష్టపడి కొన్ని అసెట్స్ అనేవి ఆల్రెడీ సంపాదించి ఉంటారు. ఏది స్థలం గాని ఏదన్నా. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, లేదా అబ్బాయికి చదివించడానికి వచ్చినప్పుడు, లేదా అమ్మాయికి చదివించడానికి కానీ పెద్ద మొత్తంలో మనీ అవసరమైంది అనుకోండి. మనీ అవసరమైంది. అప్పుడు ఏం చేయాలి? నాన్నగారికి చేతిలో క్యాష్ ఉండాలి. చేతిలో క్యాష్ ఉండాలంటే ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి ఒకసారి చెప్పండి?
ఒకటి లోన్ తీసుకోవడం, రెండవది ఉన్న ఆస్తి అమ్ముకోవడం. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి కదా! పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలి అంటే మనకి ఒక్కసారిగా జీతం అనేది అప్పటికి అంతంత అమౌంట్ రాదు కదా! ఎయిదర్ లోన్ తీసుకోవాలి లేదా ఆస్తి అమ్ముకోవాలి. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాను ఇక్కడ. క్రియేట్ ఎ లయబిలిటీ. లోన్ తీసుకుంటే లయబిలిటీ క్రియేట్ అయింది కదా! లయబిలిటీ అంటే అర్థం ఏంటి? అప్పు. తిరిగి మనం చెల్లించాల్సిన దాన్ని లయబిలిటీ అంటాం. ఇఫ్ యూ టేక్ ఎ లోన్ ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. అలాగే రెడ్యూసెస్ అన్ అసెట్. ఇఫ్ యూ సెల్ యువర్ ల్యాండ్ దట్ మీన్స్ నీ ఆస్తి అమ్మేసుకుంటున్నాం. అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. మన ల్యాండ్ అమ్మేసుకుంటే అసెట్ అమ్మాం. అప్పుడు కూడా చేతికి క్యాష్ వచ్చింది. లేదా లోన్ తీసుకున్నాం. అప్పుడు కూడా చేతికి క్యాష్ వచ్చింది. లోన్ తీసుకుంటే లయబిలిటీ క్రియేట్ అయింది. ల్యాండ్ అమ్మితే అసెట్ తగ్గింది. ఇలా అసెట్ తగ్గడం ద్వారా లేదా లయబిలిటీ క్రియేట్ అవ్వడం ద్వారా వచ్చే మనీని మనం క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అర్థమైందా? ఫిస్కల్ డెఫిసిట్ క్యాలిక్యులేషన్‌లో నేను ఏం చెప్పాను? ఫిస్కల్ డెఫిసిట్ క్యాలిక్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్‌పెన్సెస్, రెవెన్యూ ఎక్స్‌పెన్సెస్ మరియు క్యాపిటల్ ఎక్స్‌పెన్సెస్ లోంచి రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ 2 రకాలు. ఒకటి డెట్ క్రియేటింగ్ అంటే క్రియేట్స్ ఎ లయబిలిటీ. రెండవది సెల్లింగ్ ఎన్ అసెట్. అసెట్ సెల్ చేయడం ద్వారా వచ్చిన రిసిప్ట్స్ ఇందులో యాడ్ చేయొచ్చు. కానీ బారో చేసిన అసెట్స్ ఇందులో యాడ్ చేయరు. బారో చేసిన వాటిని ఇందులో యాడ్ చేయరు. అర్థమైందా? నాన్ డెట్ క్రియేటింగ్ అంటే అప్పు క్రియేట్ చెయ్యని, డెట్ అంటే లయబిలిటీ. లయబిలిటీ క్రియేట్ చెయ్యని రిసిప్ట్స్ ఇందులో యాడ్ చేయాలి. రిసిప్ట్స్ 2 రకాలు చెప్పాను కదా క్యాపిటల్ రిసిప్ట్స్. అసెట్ అమ్మడం ద్వారా వచ్చేది ఒకటి, లయబిలిటీ తీసుకోవడం ద్వారా, అప్పు తీసుకోవడం ద్వారా వచ్చే మనీ లేదా ఆస్తి అమ్మడం ద్వారా వచ్చే మనీ. ఆస్తి అమ్మడం ద్వారా వచ్చే మనీ ఈ ఈక్వేషన్‌లోకి వస్తుంది. కానీ అప్పు తీసుకున్న మనీ ఇందులో రాదు. ఇది ఫిస్కల్ డెఫిసిట్ క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్ అప్పు తీసుకుందనుకోండి, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుందా? పెరగదు. ఎందుకంటే అప్పు ఇందులో రావట్లేదు కదా! ఈ ఈక్వేషన్ నుంచి మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్‌లోకి రండి. అప్పులు తీసుకుంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుందా? పెరగదు. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్‌లో అది లేదు. బేసికల్‌గా అప్పు ఎందుకు తీసుకుంటారు? ఈ రెండిటి మధ్య వచ్చిన గ్యాప్‌ని బ్రిడ్జ్ చేయడానికే అప్పు. ఇదేమో మన ఎక్స్‌పెన్సెస్. ఇదేమో మన ఆదాయం. ఆదాయం కంటే ఎక్స్‌పెన్సెస్ ఎంత ఎక్కువ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా అప్పు తీసుకుంటాం. సో బేసికల్‌గా ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే గవర్నమెంట్ బారోయింగ్ నీడ్స్ పెరుగుతాయి. ఎక్కువ అప్పు తీసుకోవాలి. ఫిస్కల్ డెఫిసిట్ తగ్గితే బారోయింగ్ నీడ్స్ అనేవి తగ్గుతాయి. అలా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని బారోయింగ్ చేయడం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ ఇమ్మీడియేట్‌గా పెరగదు. నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టాలి కదా! ఆ వడ్డీ అనేవి ఎక్స్‌పెన్సెస్‌లోకి వచ్చేస్తాయి. వడ్డీ అనేది ఈ ఎక్స్‌పెన్సెస్‌లోకి వచ్చేస్తుంది. ఆ రకంగా నెక్స్ట్ ఇయర్‌కి పెరిగిపోతుంది తప్పితే ఇమ్మీడియేట్ ఇయర్‌కి ఏ సంవత్సరం అయితే అప్పు తీసుకుంటామో ఆ సంవత్సరంలో అది ఫిస్కల్ డెఫిసిట్‌ని ఏమాత్రం మార్పు చేయదు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. పబ్లిక్ ఫినాన్స్ లెక్చర్ నేను చెప్పాను. ఆ లెక్చర్ ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ లెక్చర్ కూడా నేను లింక్‌లో పెడతాను. ఎకానమీ చాలా బ్యూటిఫుల్ చాలా ఈజీ సబ్జెక్ట్. సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. అది సరిగ్గా కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే ఏదో కష్టంలా అనిపిస్తుంది మనకి. డెడ్ ఈజీ సబ్జెక్ట్. 2 వీడియోస్ నేను లింక్స్ పెడతాను. ఒకసారి వాచ్ చేయండి. సో ఇట్ వుడ్ నెయిదర్ ఇంక్రీజ్ ద ఫిస్కల్ డెఫిసిట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఫిస్కల్ డెఫిసిట్ ఇంక్రీజ్ చేయదు. నార్ ద జనరల్ గవర్నమెంట్ డెట్. ఈ స్టేట్మెంట్‌లో తప్పు ఉంది. జనరల్ గవర్నమెంట్ డెట్ అంటే అర్థం ఏంటి? డెట్ టోటల్ డెట్ ఆఫ్ సెంటర్ ప్లస్ స్టేట్స్. టోటల్ డెట్ ఆఫ్ సెంటర్ ఫర్ స్టేట్స్. సెంటర్ అండ్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకొని స్టేట్ గవర్నమెంట్స్‌కి పాస్ ఆన్ చేస్తానంటోంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? నాకు ఇది అప్పు కింద రాదు. ఎందుకంటే నేను తీసుకున్నాను మళ్ళీ మీకు పాస్ ఆన్ చేస్తాను. సో నా అప్పు కింద ఇది రాదు. నా అకౌంట్‌లో ఇది కనిపించదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. కానీ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఉంటుంది కదా! స్టేట్ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ మాకు అప్పు ఇచ్చింది. సో అది అప్పు కింద చూపించాలి కదా వాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పు కింద అది రాదు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ అప్పు కింద అది వస్తుంది. అందుకే ఎకనామిస్టులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు బేసికల్‌గా. ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇది. ఇది హిందూ పేపర్ వాళ్ళు చెప్తుంది కాదు. ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళ స్టేట్మెంట్. జనరల్ గవర్నమెంట్ డెట్ అది ఇంక్రీజ్ చేయదు అని చెప్తుంది. కానీ క్యాలిక్యులేషన్స్ మన థియరిటికల్‌గా మన సబ్జెక్ట్‌ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గవర్నమెంట్ డెట్‌లో సెంట్రల్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ డెట్ కలిపి వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ డెట్ ఇంక్రీజ్ అవ్వదు. కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది రైజ్ అవుతుంది అనేది ఎకనామిస్ట్‌ల యొక్క వాదన. రైట్? సో దీంట్లో ఇంకేమైనా ఫర్దర్ క్లారిఫికేషన్ ఉంటుందో లేకపోతే ఇంకా వేరే అకౌంటింగ్ ట్రీట్మెంట్ పెడతారో గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తే గాని మనకు తెలీదు. సో ఫర్ నౌ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్టేట్మెంట్‌లో తప్పుంది. States and economists have welcomed this change of heart, especially as it helps bring in much needed cash for states to fight the pandemic. రాష్ట్రాలు మరియు ఆర్థికవేత్తలు ఈ గవర్నమెంట్ యొక్క ఈ చేంజ్ ఆఫ్ హార్ట్‌ని వెల్కమ్ చేశాయి, ఆహ్వానించాయి. చేంజ్ ఆఫ్ హార్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడేమో మేమే చేసి ఇస్తామని చెప్పింది కాబట్టి.
కాబట్టి వాళ్ళు వెల్కమ్ చేశారు. అండ్ ఇప్పుడు పాండమిక్‌ని ఫైట్ చేయడానికి, కరోనాని ఫైట్ చేయడానికి, మహమ్మారిని ఫైట్ చేయడానికి అవసరమైన క్యాష్ అనేది ఈ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే స్టెప్ ద్వారా వస్తుంది కాబట్టి. హౌవెవర్ అయినప్పటికీ ఇట్ ఈస్ ఆడ్ దట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ ఆఫ్ ద సెంటర్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఇట్ టు స్టేట్స్ హాడ్ నాట్ స్ట్రక్ నార్త్ బ్లాక్ మాండరిన్స్ ఎర్లియర్. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీరు తీసుకోండి అప్పు అని చెప్పి, ఇప్పుడు నేనే తీసుకొని ఇస్తానని చెప్పి చెప్తుంది కదా ఫైనాన్స్ మినిస్ట్రీ. అయితే ఆ విషయం ముందెందుకు తట్టలేదు వాళ్ళకి? ఇప్పుడే ఎందుకు తడుతోంది ఆ విషయం? ముందే ఎందుకు తట్టలేదు అనేది కొంచెం ఆడ్‌గా ఉంది. అది వినడానికి వాళ్ళకి తెలియకపోవడం ఏంటి? వాళ్ళకందరికీ తెలుసు కదా! వాళ్ళు తెలివైన వాళ్ళు కదా! అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఏ పదం వాడారు? నార్త్ బ్లాక్ మాండరిన్స్. నార్త్ బ్లాక్ మాండరిన్స్ అంటే అర్థం ఏంటంటే, మీకు సెక్రటేరియట్ ఉంటుంది కదండీ! సచివాలయం. సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటేరియట్‌లో ఈ బ్లాక్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అందులో నార్త్ బ్లాక్‌లో ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు. అందుకని నార్త్ బ్లాక్ అని రాశారు. మాండరిన్ అంటే అర్థం ఏంటంటే, ఏ గవర్నమెంట్ అఫీషియల్ హూ ఈస్ ఇన్ ఏ పవర్‌ఫుల్ పొజిషన్. పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్‌ని మాండరిన్స్ అంటారు. అందుకే నార్త్ బ్లాక్ మాండరిన్. నార్త్ బ్లాక్‌లో ఫైనాన్స్ మినిస్ట్రీ కూర్చుంటుంది. అందులో ఉన్న పవర్‌ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళు అని చెప్పి చెప్పడం. గివెన్ దట్ ద సెస్ కలెక్షన్ వరీస్ సర్ఫేస్ సూన్ ఆఫ్టర్ ద లాక్‌డౌన్ వాస్ ఇంపోజ్డ్. మనకు తెలుసు కదా! లాక్‌డౌన్ ఇంపోజ్ చేయగానే సెస్ కలెక్షన్ అనేది తగ్గిపోతుందనే విషయం మనకు క్లారిటీ వచ్చేసింది. అప్పుడే గవర్నమెంట్ ఈ ప్లాన్ చేసి స్టేట్స్‌కి పాస్ ఆన్ చేయకుండా ఇంతవరకు తాత్సారం ఎందుకు చేసాయి? ఇంత డిలే చేయడానికి కారణం ఏంటి? అదే కొంచెం ఆడ్‌గా ఉంది అంటున్నా. Over the course of the negotiations, states had urged the center to borrow and pay them, but the finance ministry had repeatedly stressed that this would push up interest rates and upset its fiscal map. ఎప్పటినుంచో స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతున్నాయి. మీరే అప్పు తీసుకొని మాకివ్వండి. మాకు ఈ పని పెట్టొద్దు. మేము అడిగితే ఎక్కువ వడ్డీ అడుగుతుంది. మీరు అడిగితే తక్కువ వడ్డీకొస్తుంది అని చెప్పి ఎప్పటినుంచో స్టేట్స్ అడుగుతూనే ఉన్నాయి. ఓవర్ ది కోర్స్ ఆఫ్ నెగోషియేషన్స్. నెగోషియేషన్స్ అంటే చర్చలు, బేరసారాలు అలా 2 మీనింగ్స్‌లో తీసుకోవచ్చు మనం. అడిగాయి. అయినప్పటికీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమంటుంది? లేదు మేము తీసుకుంటే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. మా యొక్క ఫిస్కల్ మ్యాథ్ అనేది మారిపోతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే కోవిడ్‌ని ఫైట్ చేయడానికి ఆల్రెడీ పెరిగిపోతున్న ఫిస్కల్ డెఫిసిట్‌ని ఆదాయం తగ్గిపోయింది. ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోతున్నాయి. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉంది. అదే ఫిస్కల్ డెఫిసిట్. ఆ గ్యాప్‌ని బ్రిడ్జ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో అప్పు తీసుకోవాలి. ఈ అప్పుతో మళ్ళీ ఈ అప్పు కూడా తీసుకుంటే ఓవరాల్‌గా మాకు బడ్జెట్ పెరిగిపోతుంది. ఇంత అప్పు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకేసారి సిస్టమ్‌లోకి వచ్చిందనుకోండి, వడ్డీ రేట్లు పెరిగిపోతాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. ఇక్కడ కూడా మీకు ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్ ఓపెన్. ప్రతి స్టేట్‌మెంట్‌ని డీటెయిల్‌గా అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడండి వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాండ్ మార్కెట్. స్టాక్ మార్కెట్ గురించి తెలిసినందుకు చాలా మందికి బాండ్ మార్కెట్ తెలీదు. అందుకే ఈ కన్‌ఫ్యూజన్ వస్తుంది. బాండ్ మార్కెట్‌లో దేర్ ఆర్ సప్లయర్స్ అండ్ దేర్ ఆర్ బయర్స్. అంతేనా? బయర్స్ అంటే ఎవరు? మనలాంటి వాళ్ళం. బ్యాంకులు ఎవరైతే కొంటారో బాండ్స్‌ని వాళ్ళని బయర్స్ అంటాం. సప్లయర్స్ అంటే బాండ్స్ ఇష్యూ చేసే వాళ్ళని సప్లయర్స్ అంటారు. ఇష్యూ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తాయి, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి. ఓకే. మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మార్కెట్‌లో సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ ఉంటే, అంటే బాండ్స్ ఇష్యూ చేయడం అనేది ఎక్కువగా ఉండి, కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారనుకోండి. ఏమవుతుంది? సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ. గుర్తుపెట్టుకోండి. సప్లై ఎక్కువ, డిమాండ్ తక్కువ. అప్పుడేమవుతుంది? సప్లై చేసేవాడు నష్టపోతాడా? లాభపడతాడా? నష్టపోతాడు. మరి బాండ్ మార్కెట్‌లో నష్టపోతాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక్కడ బాండ్ ఉంది. ఈ ముగ్గురు బయర్స్ తక్కువున్నారు. సో, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ బాండ్ పైన ఇచ్చే వడ్డీ రేట్ పెంచాలి. వడ్డీ రేటు పెంచితే ఏమవుతుంది వాళ్ళకి? నష్టం కదా! ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవాల్సొస్తుంది. బాండ్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఎ ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటున్నట్టే కదా! సింపుల్‌గా చెప్పాలంటే. ఇట్స్ లైక్ ఎ లోన్. బ్యాంకుల దగ్గర తీసుకోకుండా ప్రజల దగ్గర, ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర లోన్ తీసుకోవడం. ఒక పత్రం ఇస్తాం. దీనికి 5 ఇయర్స్ మెచ్యూరిటీ. దీనికి ఇంత వడ్డీ ఇస్తానని చెప్పి రాసుంటుంది. సప్లై ఎక్కువుంది. డిమాండ్ తక్కువుంది. ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు లేరు. కానీ బాండ్స్ ఇష్యూ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అప్పుడేమైపోతుంది? వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట అదే. దిస్ వుడ్ పుష్ అప్ ద ఇంట్రెస్ట్ రేట్ అంటే అర్థం అదే. పోనీ ఆ మాట పక్కన పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్స్ అప్పు తీసుకున్నాయనుకోండి. అప్పుడు మాత్రం వడ్డీ రేట్లు పెరగవా? అప్పుడు కూడా మళ్ళీ సేమ్ మార్కెట్‌కే రావాలి. సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ సెంటర్ తీసుకుంటే ఏంటి? స్టేట్ తీసుకుంటే ఏంటి? ఇంకా స్టేట్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ భారం అయిపోతది. సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉన్నంత పేరు స్టేట్ గవర్నమెంట్స్‌కి ఉండదు కదా! రెండిటిని కంపేర్ చేసినప్పుడు వి ప్రిఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ ఎనీ డే. సో, కాబట్టి అది ఎలాగైనా వడ్డీ రేట్లు పెరగడం తప్పదు. కానీ ఒక వితండవాదం చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నేను చేస్తే ఎక్కువైపోతుంది అని చెప్పి. ఇప్పుడు దారిలోకొచ్చింది. అలా చెప్తూ ఇన్నాళ్ళు తీసుకోలేదు అని చెప్తున్నాం. ఓకే. వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. మా లెక్కలు తేడా కొడతాయి. అందుకే మేము చేయమని చెప్తూ వచ్చింది. ఇప్పుడేమో చేస్తుంది. ప్రెషియస్ టైమ్ కుడ్ హావ్ బీన్ సేవ్డ్ హాడ్ ద సెంటర్ మేడ్ దిస్ ఆఫర్ ఎర్లియర్. గవర్నమెంట్ ఈ పని ముందే చేసుంటే చాలా వాల్యుబుల్ టైమ్ సేవ్ అయ్యేది. ఇది ఒకసారి చూడండి గ్రామర్ పరంగా తీసుకుంటే మీకు ఇఫ్ క్లాజ్‌లో థర్డ్ కండిషనల్.
మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఒకసారి చూసుకోండి మీరు. ఇఫ్ క్లాజ్లో థర్డ్ కండిషన్ ఏం చెప్తుందంటే ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దాని తర్వాత ఉన్న దాంట్లో వుడ్ ఇక్కడ కుడ్ రాశారు, హ్యావ్ ప్లస్ V3 ఇలా అనమాట. కుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ ప్యాసివ్ వాయిస్లో రాశారు. అంటే ఇలా చేసి ఉంటే అలా జరిగి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ క్లియర్డ్ యూపీఎస్సీ అని అన్నాం అనుకోండి. నేను బాగా కష్టపడి ఉంటే యూపీఎస్సీ క్లియర్ చేసేవాడిని. దాని మీనింగ్ ఏంటి? నేను కష్టపడలేదు, క్లియర్ చేయలేదు. స్టూడెంట్స్ అనుకుంటారు కదా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను బాగా రాసుంటే బాగా క్లియర్ చేసేవాడిని అని, అలా అనమాట. ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఆఫర్ ముందే చేసి ఉంటే స్టేట్ గవర్నమెంట్స్కి ప్రెషియస్ టైం, ఒక వాల్యుబుల్ టైం అనేది సేవ్ అయ్యి ఉండేది. అంటే అర్థం ఏంటి? ఆఫర్ చేయలేదు, సో సేవ్ అవ్వలేదు. దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ అంటాం ఇంగ్లీష్లో. ఇంపాసిబుల్. ఓకే, అంటే జరగలేదు. ఇప్పుడు దీన్ని మార్చలేం, ఆల్రెడీ జరిగిపోయింది. వీ కెనాట్ చేంజ్ ఇట్ నౌ. దాని గురించి మళ్ళీ రిఫ్లెక్ట్ చేసేటప్పుడు వీ కెన్ యూస్ దిస్ పర్టికులర్. చాలా మంది అడుగుతారు సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలని. గ్రామర్ బాగా వస్తే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇఫ్ క్లాజ్ మీరు ఆల్రెడీ చూసుంటే ఇది చాలా ఈజీ. 7 months into a year that has seen economic activity and revenue sources dry up, the states have only received 20,000 crores from the GST cess. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కౌంట్ చేస్తే 7 నెలలు అయిపోయింది. 20,000 కోట్లు మాత్రమే స్టేట్స్కి వచ్చింది జిఎస్టీ సెస్ నుంచి. ఎకనామిక్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది, సోర్సెస్ కూడా తగ్గిపోయాయి, డ్రై అప్ అయిపోయాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి స్టేట్స్. కేరళ, విచ్ వాస్ కన్సిడరింగ్ ఎ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ విత్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్, హ్యాస్ కూల్డ్ ఆఫ్ ఆన్ ద లీగల్ రూట్. కేరళ ఏమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు వేద్దాం అనుకుంది, మాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని చెప్పి, మిగిలిన వాళ్ళతో కలిపి. కానీ ఇప్పుడు కొంచెం కూల్ అయింది. బట్ స్టార్ట్ ఫుల్ పేమెంట్ ఆఫ్ ద 2.35 lakh crore షార్ట్ ఫాల్ దిస్ ఫిస్కల్. కానీ ఫుల్ పేమెంట్ మాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతుంది. మొత్తం అందరికీ ఫుల్ పేమెంట్ ఇచ్చేయండి, సగం ఇచ్చేసి మిగిలింది మీరు బారో చేయమని చెప్పొద్దు అని చెప్పి కేరళ ఉంటుంది. ఆన్ ఫ్రైడే, Mrs. Sitaraman wrote to the Chief Minister suggesting that the 1.1 lakh crore, in addition to the 0.5% GSDP borrowing, would give them 2.16 lakh crore, or almost 90% of the compensation shortfall. నిర్మలా సీతారామన్ మేడం ఏమంటున్నారంటే, మీరు 1.1 lakh crore మేము ఇచ్చేస్తున్నాం కదా ఎలాగోని, దాంతోపాటు మీ జిఎస్డిపిలో 0.5% మీరు బారో చేసుకోండి, మేము ఒప్పుకుంటాము. మొత్తం కలిపితే మీకు 2.16 lakh crore అవుతుంది. 2.35 lakh crore 2.16 అంటే ఆల్మోస్ట్ 90% మీకు వచ్చేసినట్టే కదా అంటుంది. కానీ రెండోది బారోయింగ్ కదా, బారోయింగ్ అంటే తిరిగి పే చేయాలి కదా. మొదటిది స్టేట్ గవర్నమెంట్స్ నొప్పి లేదు, ఎందుకంటే దాని పేమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటుంది సెస్ కలెక్షన్స్ నుంచి. రెండో బారోయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయదు, స్టేట్ గవర్నమెంట్సే బారో చేసుకోవాలి. కానీ మీ డబ్బులు మీకు వస్తున్నాయి కదా అని చెప్పి నిర్మలా సీతారామన్ అంటున్నారు. బట్ డబ్బులు రావడం వేరు, అప్పు తీసుకొని రావడం వేరు, ఫ్రీగా రావడం వేరు. స్టేట్స్ ఫ్రీగా ఏమని అడుగుతున్నాయి, సెంటర్ ఏమో అప్పు తీసుకోండి అని చెప్తుంది. అది ప్రాబ్లం. Cash flow assurances aside, the center must now talk to states to ensure greater clarity on the unanswered questions. Okay, ఇది అది చేసుకోండి, ఇది చేసుకోండి, ఇలా చేస్తే మీకు వస్తుందని చెప్పడం అనేది పక్కన పెడితే, సెంటర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్తో మాట్లాడాలి. ఎందుకు? టు ఎన్ష్యూర్ గ్రేటర్ క్లారిటీ ఆన్ ది అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఆన్సర్ చేయని క్వశ్చన్స్ పైన క్లారిటీ ఇవ్వడం కోసం మాట్లాడాలి. ఏంటా క్వశ్చన్స్? ఈ ఎం డాష్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అని అన్నారు కదా, ఏంటవి? అది చెప్పడం కోసం ఇలా డాష్ పెడతారు. ఇంక్లూడింగ్ వెన్ ద స్టేట్స్ విల్ గెట్ ద బ్యాలెన్స్ జిఎస్టీ కాంపెన్సేషన్. ఇన్ఫాక్ట్ ఎప్పుడు ఇస్తారు, ఎలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు, కానీ ఆ రిమైనింగ్ ఎప్పుడు పాస్ ఆన్ చేస్తారనే విషయంలో స్టేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ ఇంపెరిటివ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపెరిటివ్ అంటే సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ అని అర్థం. టు సస్టైన్ ద ఫ్రెజైల్ పీస్ అటైన్డ్ ఫర్ నౌ. ఫ్రెజైల్ అంటే ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ బ్రోకెన్. పీస్ అంటే శాంతి. ఈజీలీ బ్రోకెన్. మీకు గ్లాస్ బాటిల్స్ పైన రాస్తారు చూడండి, దిస్ ఈజ్ ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ కేర్, ఫ్రెజైల్ ఐటమ్స్ ఇన్సైడ్. మీకు ఈ బార్కి వెళ్ళే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, సో హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు, అక్కడ ఫ్రెజైల్ అని చెప్పి రాస్తారు. ఫ్రెజైల్ అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అని అర్థం అన్నమాట. ఓకే, ఫ్రెజైల్ పీస్ అటైన్డ్ ఫర్ నౌ. ఇప్పటికి ఈ రోజుకి స్టేట్స్కి మరియు సెంట్రల్కి వచ్చిన పీస్ని ప్రస్తుతానికి సాధించారు. దాన్ని నిలబెట్టుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పని చేయాలి, ఎప్పుడు ఇస్తామనేది చెప్పాలి, అప్పుడే అది సస్టైన్ అవుతుంది అని అర్థం. దట్స్ ఇట్ గైస్. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ప్రతిదానికి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ కాన్సెప్ట్ తెలిస్తే కానీ మీకు అర్థం కాదు. సో స్టాటిక్ కూడా కొంచెం ఫాస్ట్గా కవర్ చేయడానికి ట్రై చేశాను. నేను క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ రిసీప్ట్స్కి సంబంధించిన వీడియో లింక్ పెడతాను, చూడండి. అది అంతే. మీరు రోజు ఫాలో అవుతుంటే ఎడిటోరియల్స్, దట్టు ఎకానమీ ఎడిటోరియల్స్ ఫాలో అవుతుంటే మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఓవరాల్ సిచ్యువేషన్ మీద మీకు గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో ఏం ఆన్సర్ రాయాలనేది తర్వాత, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఆన్సర్స్ న్యాచురల్గా వస్తాయి. యూ డోంట్ నీడ్ టు మెమరైజ్ ఎనీథింగ్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్.
మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, ఎకానమీ కోర్స్ ఫీ పెరుగుతోంది. ఎకానమీ జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే కరెక్ట్ సమయం. ప్రెజెంట్ 7,000 ఉంది అండ్ 8,000 మారిపోతుంది. నేను తగ్గించను. ఇన్‌ఫాక్ట్ ఇది 5,000 ఉండేది మేలో. 5,000 నుంచి వి హావ్ బ్రాట్ ఇట్ టు 7,000 నౌ. ఇది 8 అవుతుంది నవంబర్‌లో. డిసెంబర్‌లో 9 అవుతుంది. ఇయర్ ఆన్ మంత్ ఆన్ మంత్ పెంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ బయట మీకు ఇండియన్ ఎకానమీకి మంచి ఫ్యాకల్టీ దగ్గర అయితే 15,000 లోపు మీకు ఎక్కడ ఉండదు. మనం ఆల్మోస్ట్ 50% ఫీ లో ఉన్నాం. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది కూడా మీరు ఎట్ 2,000 పర్ మంత్. 2,000 పర్ మంత్ పే చేసి, అంటే ఇప్పుడు జస్ట్ 2,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. 25th లోపు, 25th అక్టోబర్ లోపు, దసరా లోపు ఉన్న ఆఫర్‌ని వాడుకోండి. కమ్ అండ్ జాయిన్ దిస్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.